తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. 4 రోజుల పాటు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అండర్-23 మెన్ అండ్ ఉమెన్ ఓపెన్ బాక్సింగ్ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో మెన్ అండ్ ఉమెన్ విభాగంలో ఢిల్లీ టీం ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచి సాగి రామకృష్ణరాజు ట్రోఫీ 2026 ను గెలుచుకుంది. పురుషుల టీంలో హర్యానా ద్వితీయ స్థానం, పురుషుల టీంలో పంజాబ్ టీం రన్నర్ గా నిలిచిందని ఇండియన్ ఆర్మచర్ బాక్సింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాకేష్ కుమార్ మిశ్రా, ఏపీ స్టేట్ ఆర్మచర్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. ఢిల్లీ టీంలో చంచల్ కుమారి, నాన్షి, అర్జు, పూజ, శివాని, జార్జ్ టోమర్, సంజనాదేవి, స్మృతి, ఖుషి ఉన్నారు. రన్నర్స్ గా నిలిచిన పంజాబ్ టీం పరదీప్ కౌర్, హర్షదీప్ కౌర్, ఆలిషా, ప్రీతి, ఉమాంగ్ బజాజ్ ఉన్నారు. మెన్స్ టీంలో రన్నర్స్ గా నిలిచింది. ఈ సందర్భంగా బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు రాకేష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు బాగా నిర్వహించినందుకు ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐబీఎఫ్ సెక్రటరీ రాకేష్ తకరన్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ కె బంగారాజు, ఆయా రాష్ట్రాలకు చెందిన కోచ్లు, టీం మేనేజర్లు పాల్గొన్నారు. సాగి రామకృష్ణరాజు ట్రోఫీ ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ గత 4 రోజులుగా జరుగుతుంది. ఈ 4 రోజుల్లో జరిగిన బౌట్లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సర్స్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అఫీషియల్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేశారు. సుమారు 22 రాష్ట్రాల నుండి దగ్గర 180 మంది బాక్సర్లు వచ్చారు. అలాగే అఫీషియల్స్ అందరూ కలిపి వచ్చారు. ఈ బాక్సింగ్ చాలా సపోర్ట్ చేస్తూ ఇక్కడ మనందరికీ కూడా సాగి రామకృష్ణ కాలేజీ నుండి మంచి సపోర్ట్ వెళ్ళింది. ఐఎఫ్ఎఫ్ నుండి మంచి సపోర్ట్ దొరికింది మాకు. అలాగే ముందుకు తీసుకెళ్లారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నా బధాయి, నా సంతోషాన్ని తెలుపుతున్నాను. కొంతమంది పార్టిసిపేషన్ చేశారు. ఆ మగ పిల్లలు, ఆడపిల్లలు మనకు 2 సిల్వర్ అండ్ 3 బ్రాండ్ మెడల్స్ వచ్చాయి. దీని ముందు ఇంకా ముందుకు వెళ్ళి మంచి ప్రాక్టీస్ ఇచ్చి పిల్లలకి మంచి స్థానానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే మన కోచెస్ అందరూ కూడా ఎంకరేజ్ చేసి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ ఆర్గనైజింగ్ చేసిన మా ప్రెసిడెంట్ గారు నిశాంత్ వర్మ గారికి చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఆయన ఫస్ట్ టైం మన అసోసియేషన్లో వచ్చి ప్రెసిడెంట్ అవి ఇంత పెద్ద టోర్నమెంట్ చేయడం ఆనందకరమైన విషయం. ఇది నేనే కాదు, టోటల్లీ భారతదేశం అంతా చెప్పుకుంటుంది. టోటల్లీ భారతదేశంలో ఇటువంటి టోర్నమెంట్ ఎక్కడా జరగలేదని అందరూ తారీఫ్ చేస్తున్నారు. ఇటువంటి ప్రవర్తనలు, ఇటువంటి ఇది చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిన ఈ ప్రజలకి, ఈ బాక్సర్స్కి, ఈ కోచెస్కి, అఫీషియల్స్కి అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ముందు మాకు ఇంకా మంచి అవకాశాలు. భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ లో ఉన్న భీమవరం బజార్ పోస్ట్ ఆఫీస్ ని పోస్టల్ డిపార్ట్మెంట్, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సంయుక్త సహకారంతో ఆధునికతను క్రోడీకరించి ఎన్-జెన్ పోస్ట్ ఆఫీస్ గా రూపొందించి 23వ తేదీ సోమవారం నాడు విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ఎస్ శివరాం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఎన్-జెన్ పోస్ట్ ఆఫీస్ నందు విద్యార్థులకు ఉపయోగపడు ఆధునిక వస్తువులు, వైఫై, ఓఆర్ కోడ్ ద్వారా సేవలతో పాటు విద్యార్థులకు ఉపకరించు పోస్టల్ సేవింగ్ స్కీమ్స్, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు, అత్యాధునికమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భీమవరం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హరికృష్ణ ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ అల్లు సురేష్ కుమార్, పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. Convenience and simplicity. With creative ideas, they can turn traditional post offices into modern services. భీమవరం హౌసింగ్ బోర్డ్ తిరుపతి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రాబోయే 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీ ఏడిద త్రిమూర్తులు, శ్రీమతి శేషు వరలక్ష్మి దంపతులు తమ ఇరుగు పొరుగు హిందువులందరి ఇంటి వద్దకు వెళ్లి స్వామివారి బ్రహ్మోత్సవ లఘుపత్రికను అందజేసి ధనాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఇచ్చిన చందాకు తగిన రసీదును అందజేసి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. 69,000 రూపాయలు సేకరించినటువంటి ధనమును సోమవారం ఆలయ అధ్యక్షులు కంతెటి వెంకటరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో కమిటీ సభ్యులు స్వామివారి శేషవస్త్రం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కంతెటి వెంకటరాజు, కార్యదర్శి కుక్కల బాల వెంకటరత్నం, అర్చకులు పానింగపల్లి శ్రీనివాసాచార్యులు, ఏడిద త్రిమూర్తులు దంపతులు, కేవీఎస్ భాస్కర్ రావు, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణికుమార్, సయ్యపరాజు సూర్యనారాయణరాజు, బి వెంకటేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు పూజలో కూర్చోవాలి అనేటువంటి ఆసక్తి గలవారు ఆలయం వద్ద సంప్రదించండి.
ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించడానికి హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి విచ్చేసి దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. త్రిమూర్తులు గారి దంపతులకి స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయికి వారు దాతలందరికీ కూడా రసీదు అందజేయడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు వెంకటేశ్వర మందిరంలో మరి ఏప్రిల్ 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులు దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దేవాలయానికి ఆస్తులు పొలాలు అవి ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు. అంతా దాతల సహకారంతో ఇవన్నీ నిర్వహణ మేము చేస్తున్నాం. దాతలందరూ సహకరించి బ్రహ్మోత్సవాల్లో 11వ తారీఖు 18వ తారీఖు దాకా ప్రతి ఒక్కరు పాల్పంచుకుని అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకోవచ్చు. అన్నదానం ఆఖరి రోజు 18వ తారీఖు ఉంది, అది కూడా దాతల సహకారంతో జరుగుతుందని తెలియజేస్తున్నాం. సంవత్సరం కూడా స్వామివారి సేవలో వారు ఉంటూ ఉంటారు. వారు ఇవ్వటమే కాకుండా చుట్టుపక్కల నుంచి భక్తులను కూడా వారు తీసుకురావడం జరుగుతుంది. మనం చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా మనం అనేటువంటిది లేకుండా చుట్టుపక్కల అందరినీ కూడా 10 మంది భక్తుల్ని ఇక్కడ తీసుకొస్తేనే ఆలయాలన్నీ కూడా పరిరక్షణలు జరుగుతాయి. పలానా చోట ఆలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియపరచడమే మన ముఖ్య ఉద్దేశంగా మన కార్యకర్తలు భక్తులందరూ పాల్గొవాలి. మేము కూడా అదే ఉద్దేశంతో ఇక్కడ సేవ చేసుకుంటున్నాం. కమిటీ సభ్యులందరూ కూడా నిష్ఠతోటి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం జరుగుతుంది. మరి మా అబ్బాయి మా కాళ్ళు మరి వీరు చక్కగా ప్రతి సంవత్సరం కూడా 14 సంవత్సరాల నుంచి కూడా సేవలో పాల్గొంటూ మరి ఈ రోజు చక్కని బ్రహ్మోత్సవాలకి మరి 69,000 రూపాయలు మరి ఇద్దరు కలిసి పోగేసి స్వామివారికి అందజేశారు. మరి కొంచెం స్వామివారి వారికి వారి కుటుంబానికి వెళ్ళవేళ్ళ కూడా ఆ స్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడో ఉండి కూడా మాకు అన్ని కూడా సహకారం చేస్తున్నారు. అన్నింటిలోనూ పాల్గొంటున్నారు. వీరు అన్ని సేవల్లోనూ పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరం కూడా. మరి వారి స్వామివారి ముఖ్యంగా మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశ్వర. భగత్ సింగ్ జీవితం త్యాగం గురించి తెలుసుకుని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ్, రచయిత కలిగొట్ల గోపాల శర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం బీవీరాజు పార్క్ తెలుగు విగ్రహం వద్ద సోమవారం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అమరవీరుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని అన్నారు. సాహితీవేత్త డాక్టర్ సాగిరాజు సత్యనారాయణరాజు, పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కొండ్రు శ్రీనివాసులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి కేవలం 23 ఏళ్ల వయసులోనే ఉరిశిక్షను చిరునవ్వుతో స్వీకరించిన మహనీయులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ నేటి యువత మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడిచి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. భగత్ సింగ్ వంటి విప్లవకారుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రావూరి అనంత్, లక్ష్మి, భవానీ, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆస్తి నష్టం అయిన పరిస్థితి మనకు తెలుసు. దేశభక్తి, స్వతంత్ర జన్మ హక్కు అంటూ ఆ రోజున వాళ్ళంతా చేసి మరి ఉద్యమం చేస్తే మనం ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాం మనం. దాంట్లో అసూలు బాచిన వాళ్ళు మహానుభావుల్లో కొంతమంది ఉరిశిక్షకులు గురయ్యారు. దానిలో భగత్ సింగ్, సూర్యమణి భారతి, తర్వాత రణధీర్ ఇలా కొంతమంది ఉరి తీశారు. ఈ రోజున ఉరి తీశారు. అటువంటి వ్యక్తులను స్మరించుకోవటం యువతగా భారతీయులుగా మనందరి బాధ్యత. మరి వారు ఆ రోజున వాళ్ళంతా కూడా యువకులు, కేవలం 27 సంవత్సరాలు, అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాలు. ఇలాగా మరి యువకులంతా కూడా స్వాతంత్రం చనిపోయారు. ఆ కుటుంబాలు ఏమైపోయో తెలియదు మనకు. అటువంటి దీనస్థితులను కూడా కుటుంబాలను స్మరించుకోవాలి. తర్వాత మనంతా కూడా ఎటువంటి జయంతులు వర్షంతులు ఏం చేస్తామంటే మన యువతలో స్ఫూర్తి రావాలని కార్యక్రమం చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఇలాంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆదర్శంగా చేసి ముందుకు రావాలి. కూడా ఈనాటి యువతరానికి తెలియజేయాలని సదుద్దేశంతో మరి ఆయన ఇంక్విలాల్ జిందాబాద్ అని బ్రిటిష్ పాలకుల్ని గడగడలాడించాడు. 23 సంవత్సరాల వయసులోనే, అతి చిన్న వయసులోనే ఆయన ఉరికంబానికి బలి అవ్వాల్సి వచ్చింది. అటువంటి ఎందరో త్యాగధనుల ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. యువత ఎంత ముందుకుండాలి, దేశం కోసం ఏ రకమైన త్యాగాలు చేయాలన్నది ఈ రోజున మనందరం కూడా గ్రహించుకోవాలి. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే యువత ఎక్కువ ఉన్న దేశం కాబట్టి ఆయన స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధిస్తూ ఆయనకి మనం ఘనంగా ఈ రోజున పొందుకుంటున్నాము. మోడీ గారి నాయకత్వంలో మరి దేశ అభివృద్ధి ఎంతో ముందుకు సాగుతుంది. మరి యువత కూడా మరి భగత్ సింగ్ గారి స్ఫూర్తితో ఎన్నో విజయాలు సాధించాలని, మరి దేశానికి ఎంతో కీర్తి దృష్టిలో తీసుకురావాలని
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అతి చిన్న వయసులోని దేశంలో అసలు భాషన భగత్ సింగ్ గారి యొక్క 95వ వర్ధంతిని మన విజ్ఞానంగా వేసిన రంగసాగర్ ఆధ్వర్యంలో చెప్పుకోవడం ఆయనకు మనం సమర్పించే నిజమైన ఘనమైన నివాళని మేము చెప్తున్నాము. జలియన్ వాలాబాగ్ ఆయన చిన్నతనంలో జలియన్ వాలాబాగ్ యొక్క ఉదంతాలు చూసి నరాన్ని దేశభక్తిని పెంచుకునేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసం మాట్లాడే కోసం కల్పించిన నాకు రంగసాగర్కి మరోసారి ప్రశ్నించుకుంటూ ఆయన ఆదర్శం తీసుకుని దేశం కోసం అందరూ త్యాగం చేసి వారి యొక్క మంచితనాన్ని వారి యొక్క ప్రతిభని దేశం కోసం చేయాలని, స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి పైన ప్రాణాలు లెక్క చేయకుండా తన యొక్క ప్రాణ త్యాగం చేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్. 23వ సంవత్సరంలోనే 1907లో జన్మించాడు. 31లో ఆయన మరణించడం జరిగింది. అటువంటి భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ యువతలో రకరకాల ఉత్తేజాన్ని తీసుకొచ్చాడు. మన భారత జాతీయ ఉద్యమానికి ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తి వారి స్మరించుకుంటూ మనం ఉండి మండలం వెలువరులో శ్రీ వీరపేరంటాల అమ్మవారి 73వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం నిప్పులగుండం తొక్కే కార్యక్రమం విజయవంతమైందని ఆలయ చైర్మన్ కళ్లేపల్లి సతీష్ రాజు అన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఆశీస్సుల మేరకు నాకు ఈ పదవి ఇవ్వడం, ఈ ఆలయానికి చైర్మన్ చేయడం నా జన్మ ధన్యమైందని అన్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తున్నారని తెలియజేశారు. ఈ ఏడాది అద్భుతంగా కార్యక్రమం జరగడమే కాకుండా వేలాది మంది భక్తులు పాల్గొన్నారని తెలియజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారి నిప్పుల గుండాన్ని తొక్కే కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఎటువంటి తోపులాటలు లేకుండా వీక్షించడానికి తగిన ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. సానా రుద్రారం నుండి చుట్టుపక్కల నుండి వచ్చిన సుమారు 80 మంది భక్తులు వారు కోరుకున్న కోరికలు నెరవేరేందుకు నిప్పులగొండం తొక్కారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ దేవేంద్రనాథ్ బాబుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి 73వ వార్షికోత్సవం రోజు సందర్భంగా అద్భుతమైన నొప్పులగున్న కార్యక్రమం దిగ్విజయంగా కన్నీ విని ఎరగని రీతిలో వేల సంఖ్యలో భక్తుల సమక్షంలో చాలా దిగ్విజయంగా అమ్మవారి ఆశీస్సులతో నొప్పులగుండం తొక్కడం జరిగింది. అసలు ఎప్పుడు కూడా ఇంత క్రౌడ్ గాని నిప్పులగుండంలో భక్తులు కోలాహలం గాని మొదటిసారి చూస్తున్నామేమో అనిపించింది. ఎందుకంటే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఏమి కోరుకున్నా కోరికలు తీర్చే మహాతల్లిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇలువెలుపుగా ఇక్కడ ఎంతో చక్కగా ఆవిడ ఆశీస్సులు ఇక్కడ ప్రజలకి మరి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. రానున్న రోజుల్లో అమ్మవారు మరింత మంది భక్తులకి వరాలిచ్చి మరింతగా ఇక్కడ డెవలప్మెంట్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమం చూస్తే నిజంగా నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశం జన్మలకు మర్చిపోలేనని, అమ్మవారు సేవ చేసుకునే అవకాశం కల్పించడం, ఆవిడ ఆశీస్సులు నాకు ఉండటం, భక్తులందరూ కూడా క్రమ పద్ధతిలో ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటం, దాతల సహకారం, ఈవో గారు ఆయన యొక్క సీనియారిటీ అంతా కూడా ఇక్కడ ఉపయోగించడం, ధర్మకర్తల మండి సభ్యులు గాని గ్రామ పెద్దలు గాని పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజులు కూడా ఈ ఉత్సవాలు మరింత దిగ్విజయంగా చేసి అన్న సంతర్పణ కూడా వేలాది సంఖ్యలో భక్తులు వస్తారంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మా దేవస్థానం కర్తల మండలి నుంచి మరియు గ్రామ పెద్దల నుంచి కూడా అందరి సూచనల మేరకు ఇక్కడ నడుచుకుంటామని
కార్యక్రమం అత్యంత భక్తుల భక్తి శ్రద్ధల మధ్య చక్కగా కనువిందుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఒక క్రమ పద్ధతిలో శ్రీ అమ్మవారి లిపులకొండం కార్యక్రమాన్ని వీక్షించారు. స్థానారుద్రం నుంచి వచ్చినటువంటి భక్తుల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు సుమారు 80 మంది వరకు ఈ లిపులకొండం తొక్కే కార్యక్రమంలో పాల్గొని మరి వారి భక్తి శ్రద్ధలను చాటి మరి వారి కోరికలను అమ్మవారికి విన్నవించుకుని ఈ సందర్భంగా భక్తి ప్రపత్తులతో అమ్మవారి లిపులకొండం తొక్కడం జరిగింది. కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణం అంతా నిండి ఉంది. వీరపారంటాల అమ్మవారి తరఫున పేరు పేరున మా విలువరి గ్రామం తరఫున అందరికి కూడా మా ఉదయపూర్వక నమస్కారం. ఇక్కడికి రావడం, ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి చూసి, ఇక్కడ డిసిప్లిన్ చూసి, ఇక్కడ ఈవో గారు లోకల్ ఉన్న పర్సన్సే కాకుండా కమిటీ వారు కూడా చాలా చక్కగా దీన్ని నిర్వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందం అయ్యి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు సోమవారం పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. సంస్థ చైర్మన్ అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు, చింతలపాటి రామకృష్ణరాజులు మాట్లాడుతూ హెచ్ఐవి బారిన పడిన కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందించే మందులతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందించే పౌష్టికాహారం ఎంతో మేలు చేస్తుందనే ఉద్దేశంతో ప్రతి నెల 30 మంది అర్హులైన వారికి 11 రకాల పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్, వంట నూనెతో సరుకులు కిట్లుగా అందజేస్తున్నామని తెలియజేశారు. డాక్టర్ ఎం గోవిందబాబు వైద్య సూచనలు అందజేశారు. సంస్థ డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల యుఎస్ఏకు చెందిన డివిఎస్ఏఎన్ రాజు తల్లిదండ్రులు శ్రీరామరాజు, లీలావతి, నానమ్మ, మామలు, సోవమ్మ, అప్పలరాజుల జ్ఞాపకార్థంగా వారి సౌజన్యంతో పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ డైరెక్టర్ పెన్మెట్స రామ్మోహన్ వర్మ, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి బాబు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, చేకూరి ఝాన్సీలక్ష్మి, కనుమూరి పెద్దిరాజు, పావురాల రామ్మోహన్ రావు, ఎస్కే చాన్ బాషా, వాల్మీకి, బాలాజీలు పాల్గొన్నారు. ఒక వైద్య సహాయ కార్యక్రమాన్ని మానవతా శాఖ ఏఆర్టీ సెంటర్ లో మరి మందులు తీసుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి 30 మంది వాళ్ళకి పౌష్టికాహారాన్ని ఇచ్చే కార్యక్రమానికి దాతగా మరి ఈ కార్యక్రమాలను తెలుసుకుని వారు స్వయంగా వచ్చి అప్పలరాజు గారు పాలకోడి నుంచి వచ్చి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులందరూ వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మిగతా వాళ్ళందరికీ కూడా. డివిఎస్ అప్పలరాజు గారు చేస్తున్నటువంటి వర్క్ ఎంతో చాలా గొప్ప విషయం. ఎందుకంటే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి పిల్లలకి ఆహారం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మాత్రలు అయితే మేము ఏఐటి తరఫున ఇస్తున్నాం, కానీ సరైనటువంటి ఆహారం వాడాలి వాళ్ళు. ఇటువంటి ఆహారం ఈ సంస్థ మానవతా సంస్థ ఇవ్వడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లలకి ఆహారంతో పాటు ఈ మందులు వాడితే చక్కగా జీవిస్తారు. ఎక్కువ రోజులు బతకడానికి, ఎక్కువగా వ్యాధి లేకుండా బతకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎంతో చైతన్యవంతం చేయడానికి మన ఈ రాజకీయ ఆవశ్యకత గురించి డాక్టర్ గోవింద్ బాబు గారు చెప్పారు. మీరు వాడే మందులు యాంటీబయాటిక్స్ కి పనిచేయాలంటే అవి ఎంతో పౌష్టికాహారం చాలా అవసరం. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని క్రమం తప్పకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ నేను చూస్తున్నాను. నేను యుఎస్ నుంచి వచ్చి 10 రోజులు అయింది. అప్పటి నుంచి లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాను వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు. అండ్ సోషల్ సర్వీస్, సో మచ్ సర్వీస్. వాళ్ళకి వేరే ఆబ్లిగేషన్స్ ఉన్నా కానీ సర్వీస్ కి డెడికేటెడ్ గా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంచేత అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేస్తున్న సర్వీస్ కి ఎంతో మంది సంస్థలకు రావాలని, సహాయ సహకారాలు అందించాలని. ఈ వెందుకూరి అప్పల నరసింహరాజు గారిని అభినందించాలి. ఎందుకంటే ఆయన యుఎస్ఏ నుంచి వచ్చి కొంచెం కాలమైనా సరే మన మానవతా సంస్థ చేసే సేవా కార్యక్రమాలు చూసి ఆనందపడి ఆయన వెంటనే ముందుకొచ్చి ఇలా సహకారం చేయడం అనేది చాలా అభినందనీయం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ఎంతో మంది దాతలు ముందుకు వస్తారని చూస్తున్నాను. కనుమూరి పెద్దిరాజు గారు మేనలుడైన అప్పల నరసింహరాజు చాలా అభినందనీయుడు. మిత్రులను స్మరించుకుని ఈ దాన కార్యక్రమం చేశారు. ఈ పౌష్టికాహారం అందరూ మీ పిల్లలందరూ సద్వినియోగపరుచుకొని చక్కగా మందులు తింటూ, ఈ పౌష్టికాహారం తింటూ మీరు తొందరలో ఆరోగ్యంగా చేకూరి ఆరోగ్యవంతులు. భీమవరం శాఖ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా హెచ్ఐవి బారిన పడినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మందులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మందులు వారికి అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఇంకా బలపడడం కోసం
మరి పౌష్టికాహారం అనేది గత 3 సంవత్సరాల నుంచి కూడా మా సంస్థ సభ్యుల సహకారంతో సుమారు 500 రూపాయల విలువైనటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ, పప్పు దినుసులు కానీ, ఆయిల్ ఇటువంటి 10 రకాల పైగా ఈ సరుకులు అనేది ప్రతి నెల కూడా మేము ఇక్కడ అందించడం జరుగుతుంది. 30 మందికి ఈ మందులు తీసుకుంటూ ఏదైతే మేము ఇచ్చినటువంటి ఆ పౌష్టికాహారం ఏదైతే ఉన్నాయో ఆ సరుకులన్నీ కూడా చక్కగా వినియోగించుకుని మీరు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి మందులు అలాగే ఇక్కడ వైద్యాన్ని తీసుకుని మీరు కూడా ఆరోగ్యంగా ఉండి పిల్లలందరూ కూడా విద్యలో మరి మామూలుగా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా మీరు కూడా సమాజంలో ముందుకు వెళ్ళాలని మీ అభివృద్ధిని కోరుతూ మేము 3 సంవత్సరాల నుంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తారనే దుష్ప్రచారాన్ని మానుకోవాలి. వైజాగ్ లో జరిగిన పండిత్ దీన్ దయాళ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఒరిగిందేమీ లేదు. వైసీపీ ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్. వాడవాడల జెండా పండుగ. టీడీపీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. పోలియో మహమ్మారిని తరిమికొట్టాలనే సంకల్పంతో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నేతృత్వంలో ఘనంగా ముగిసిన సైకిల్ యాత్ర. ముగింపు కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బంగారాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.